హాయ్ అండి. ఇవాళ వీడియో ఏంటంటే కనుక కట్టబరుగులండి. ఈ కట్టబరుగులు పులుసు పెట్టుకున్న, ఫ్రై చేసుకున్న ఈ చెనున్న చేపలంటే చాలా ఇష్టం నాకైతే. అందుకని నేను పులుసు కాకుండా ఈ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అనేసి ముందుగా శుభ్రంగా కడిగేసుకున్నాక ఈ శన కూడా నాకు కాల్చుకుని తింటే ఇష్టం అన్నమాట. పులుసులో కంటే కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది వరకంటే అంటకు కానీ గుడ్లో కానీ వేసేసి పొయ్యిలో నిప్పుల మీద వేసి ఉప్పు కారం వేసేసి గుడ్లు వేసి ఒక క్లాత్లో నిప్పుల మీద కాల్చుకుంటూ ఇప్పుడైతే నేను అంటాకులో కాలుస్తున్నాను అనమాట. ఊర్లో అంటే నిప్పులు ఉంటాయి కాబట్టి అంటాకు వేసి నిప్పుల మీద అలా పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద కాలుతున్నాను అంటాకులు వేసి. ఈ కట్టుబరుగులు కాబట్టి బాగా చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక ఉప్పు కారం గరం మసాలా అవి వేసుకున్నాక ఇప్పుడు దాంట్లో పసుపు కూడా వేసుకోవాలి చేపల్లో. వేసుకున్నాక ఇప్పుడైతే నేను ఒక ఉల్లిపాయ రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. అప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా ఒలిసేసుకుని ఒక 4-5 పాయలు కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుంది బాగా. ఎందుకంటే ఆ ఎల్లుల్లిపాయలు కూడా మనం తింటే చాలా మంచిది కూడా. నేనేమో తీసాను కానీ వేస్తాం మర్చిపోయాను. అప్పుడు అంటాకోతే కడిగేసుకున్నాక ఈ చేపలు అన్నవి కూడా అంటాకులో వేసుకుని పొట్టలను కట్టేసుకుని 2 చెంచాలు నూనె వేసుకుని అప్పుడు మూత పెట్టేసుకున్నాను. ఈ శనగ కూడా సేమ్ అంతే, ఇంకా అదే కారంలో పైన కలిపేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక పక్క ఉడికిపోయాక రెండో పక్క కూడా నేను తక్కువ మంట పెట్టానమాట. అంటే ఎక్కువసేపు ఉంచలేదు. అది ఒక పక్క వస్తే 20 నిమిషాలు ఉంచుకుంటే రెండో పక్క వస్తే 10 నిమిషాలు ఉంచుకున్నాను. అందుకని మనకు ఒక పక్క అంతా బ్రౌన్ వచ్చింది, రెండో పక్క మాత్రం లైట్ కలర్ వచ్చింది. చేపలు అయితే మంచి టేస్ట్ వచ్చినాయండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే కానీ కంపల్సరీగా ట్రై చేయండి అంటాకుతో చేప.